టైం అయిపోయిందిరా. అరే వైబీ, రేపు నాకు ఎగ్జామ్ ఉంది, వచ్చేటప్పుడు లేట్ అవుతుంది. ఓకేరా. హలో భరత్, అది ఎగ్జామ్ ఉన్నా అందుకే లేట్ అయింది. నేను వచ్చేస్తాను. వైబీ, నా మీద ఎవరో చేతబడి చేస్తున్నట్టు నాకు కళ్ళు వస్తున్నాయిరా. దెయ్యం సినిమా చూడొద్దంటే చూస్తావు, మళ్ళా ఆ కళ వచ్చింది ఈ కళ వచ్చింది అని సాగు కొడతావు. అరే నేను గురించి మర్చిపో, పట్టు మీద కాన్సన్ట్రేట్ మైండ్ ఈజ్ బాన్. సరే వైబీ, వెళ్ళొస్తాను. బాయ్. అది ఎగ్జామ్ కోసం 2 days హాలిడేస్ తీసుకున్నాను. సరే, ఇక్కడ ఆఫీస్ ఏమైందో రేపు కలుద్దాం. సరే గురు. అరే ఏమైందిరా? ఏమోరా, చైన్ వస్తుంది. హాయ్ బ్రో. జయంత్ లేడా? లేదు బ్రో, కూర్చోండి. ఏమైంది, ఎట్టిపోయినా? బయటికి వెళ్ళాడు, తెలియదు. అది మొన్న ఆఫీస్లో నాకు ఏదో అనిపించింది, వాడి మీద ఏదో నెగిటివ్ పవర్స్ వాడి మీద బాగున్నట్టు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చేమో. అసలు ఈవిల్ స్పిరిట్ ఏంటి? ఈ కాలంలో ఇదన్నీ ఉందా? ఏమో బ్రో, వాడు జయంత్ వస్తే వాడికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. వాడు వచ్చాక ఇన్ఫార్మ్ చేస్తావు నాకు. రేపు గురుగాడికి మన విషయం తెలిసిపోయింది. ఇంకా లేట్ చేస్తే మనకే ప్రాబ్లం. నా రూమ్కి రా, మాట్లాడాలి. సరే, రూమ్కి వస్తున్నా. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? చంపేద్దాం. అరే వైబీ, నా డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టా? అరే నాకు ఒక అర్జెంట్ పని ఉంది, నీ డాక్యుమెంట్స్ లోపల ఉంది, తీసుకో. ఇవేంటి వీడి దగ్గర ఉన్నాయి? శ్మశాన రుద్ర పూజ, ఇవేంటి వీడి దగ్గర ఉన్నాయి? నాకు వచ్చే కళలకి వీటికి లింక్ ఉందా? సరే, ఫోన్ చేద్దాం వాడికి.
హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఏంది సడన్ గా వచ్చారు? ఊరికే వచ్చాం బ్రో. ఏం సంగతి మరి? చెప్పాలి బ్రో. ఇప్పుడు మీ ఫ్రెండ్ జయంత్కి ఎట్లుంది బ్రో? వాడి గురించి మాట్లాడడానికే వచ్చిన బ్రో. బ్రో కొంచెం వాటర్ తెస్తాను. డాక్యుమెంట్స్ దొరికినాయా? అసలు ఎందుకు రా చేతబడి చేసావు? ఆ గురుగాడిని ఎందుకు రా చంపావు? ఎవర్రా నీకు చేతబడి చేయమని చెప్పింది? నాకు ఇప్పుడు అన్ని విషయాలు నిజం చెప్పాలి. చెప్తా కత్తిని గీద్దాం. అసలు ఇదంతా స్టార్ట్ చేసిందే నువ్వు. తీసుకో, అన్ని గుర్తొస్తాయి. ఏం చేస్తారు ఒక్కడు? నువ్వేం చేస్తున్నావు టైంకి? ఇంటికి ఏం చేస్తున్నావు చెప్పలేదు. ఏం లేదురా, ఎగ్జామ్ ఉంది కదా, దానికోసం ప్రిపేర్ అవుతున్నాను. సరేలే చదువుకో. నీకు తెలిసిపోయి ఉంటుందా? నీకు తెలిసిపోయే ఛాన్స్ లేదు. ఇది నాలోనే నేను సీక్రెట్గా ఉంచుకోవాలి. అరే వైబీ, నీకు అర్జెంట్గా ఒక విషయం చెప్పాలి. సుదర్శన్ కూడా తీసుకుని రా. వైబీ, సుధా, నేను చెప్పింది చాలా జాగ్రత్తగా వినండి. అమావాస్య రోజుకి 4 రోజుల ముందు మనం శ్మశాన రుద్ర పూజ చేయాలి. ఈ పూజ గురించి నేను ఇప్పుడే తెలుసుకున్నాను. మనం ఈ పూజ చేస్తే అన్ని శక్తులు మనం వశమవుతాయి. కానీ మీరు ఒక్క మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ పూజ స్టార్ట్ అయ్యాక నాకు అసలు ఏమీ గుర్తుండదు. సో ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నాకు ఈ పూజ గురించి అసలు గుర్తు చేయొద్దండి. ఈ పూజ అయినంత వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అమావాస్య రోజు రాత్రి నా శక్తులు నాకు వస్తాయి. నాకు అప్పుడు అన్ని విషయాలు అర్థమవుతాయి. అప్పటి వరకు మన దారిలో ఎవరు వచ్చినా వాళ్ళని చంపేయండి.